నా లైఫ్‌లో ఒక ఫేస్ వచ్చింది. సినిమాలు రావట్లేదు. వచ్చిన సినిమాలు కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అయిన సినిమాలు ఆడట్లేదు. సో, ఆ ఫేస్‌లో మనం ఏం చేయాలి? చాలా మనం లూజర్‌గా ఉండిపోకూడదు అని చెప్పి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోయి మా ఫ్యామిలీ బిజినెస్ జాయిన్ అయ్యాను. ఆ ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటూ ఉన్నా. ఆహ్, తర్వాత ఉన్న పైసలతో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేద్దామని చెప్పి అప్పుడు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాను. అది సక్సెస్ అయింది. దాంట్లో వచ్చిన పైసలతో మళ్ళీ ఇంకొక రెస్టారెంట్ ఓపెన్ చేశాను. అది సక్సెస్ అయింది. కానీ పైసలొస్తుంది. ఆహ్, హ్మ్. అంతా బానే నడుస్తుంది కానీ లైఫ్‌లో ఏదో ఒకటి మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఆహ్, 20 ఇయర్స్ బ్యాక్ నేను మా ఫ్యామిలీ బిజినెస్ వదులుకొని నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఏదో ఒకటి ఇక్కడ సాధిద్దాం. ఏదో ఒక మనకు ప్రూఫ్ చేద్దాం. ఈ ఇండస్ట్రీ మీద మనకు ప్యాషన్ ఉందని చెప్పి నేను ఇక్కడికొచ్చాను. కానీ ఎక్కడో అది మిస్ అవుతుంది. నాకు రావాల్సిన ఆపర్చునిటీస్ రావట్లేదని నేను చాలా బాధపడుతుండే. దే వాజ్ వన్ డే మన సన్నీ దేఓల్ గారి 'జాట్' సినిమా రిలీజ్ అయింది. మా పాపని తీసుకుపోయి నేను థియేటర్‌లో సినిమా చూస్తుండే. ఆ సినిమాలో ఒక సీన్ ఉంది. ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్‌ని బట్టలిప్పేసి విలన్స్ చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు మా పాప పక్క నుంచి చెప్తుంది. డాడీ वो कितना गंदा कर रहे हैं वो लोग तुम कब आओगे? మా పాప వెయిట్ చేస్తుందన్నమాట. షీ వాస్ థింకింగ్ దట్ ఐ యామ్ గోయింగ్ టు కమ్ ఇన్ ద మూవీ. నేను తనకి నా మూవీస్ చూపించడానికి నేను తీసుకుపోయాను అనుకుంది. సినిమా మొత్తం అయిపోయింది. నేను ఇంకా రాలేదు. బయటకొచ్చిన తర్వాత ఇగ అడుగుతుంది నాకు. "ఏమైంది డాడీ నువ్వు ఎందుకు సినిమాలో రాలేదంటే" నేను చెప్పిన, "నేను చేయట్లేదు సినిమాలు నాకు రావట్లేదు. సో ఒక బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది. నేను ఇప్పుడు బిజినెసే చేస్తున్నా నాకు రావట్లేదు" అని చాలా ఆ టైంలో నేనున్నప్పుడు ఒకే నెలలో నాకు 2 ఆఫర్స్ వచ్చింది. ఫస్ట్ ఇస్ దిస్ అండ్ సెకండ్ ఇస్ మన హిందీ నుంచి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది. నేను 2 ఓకే చేసుకున్నాను. అక్కడ ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ ఆడిషన్ లేకుండా మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు.